మేరకు విజయనగరం ఇన్స్పెక్టర్ అయినటువంటి నేను అలాగే అనంతపురం జిల్లా రాయదుర్గంలో జంట హత్యల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని మల్కామూర్ పట్టణానికి చెందిన మురారి దామోదర్ గౌడ్, మధుసూదన్ గౌడ్ల అన్నదమ్ములు. వీరికి సుమారు 12 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులున్నాయి. అన్న మధుసూదన్ను అతని కొడుకు భార్గవ్ను కడతీర్చితే మొత్తం ఆస్తి తనకు వస్తుందని ప్లాన్ వేశాడు దామోదర్. దీనికోసం రాయదుర్గం మండలం మొడ్చూరి గ్రామానికి చెందిన మూడుముళ్ల మారుతికి సుపారీ ఇచ్చాడు. హత్యకు కావలసిన సామాగ్రిని మారుతికి ఇచ్చేందుకు పల్లెపల్లి గేట్ వద్దకు దామోదర్ వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆదేశాల మేరకు నేను, నా సిబ్బంది మరియు పెద్ద మనుషుల సమక్షంలో పల్లెపల్లి గేట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఏమనగా కర్ణాటక రాష్ట్రము చిత్రదుర్గం జిల్లా మొలకల్మూరు తాలూకా కోరెకొండాపురము గ్రామానికి చెందినటువంటి మురార దామోదర్ గౌడ్ సన్నాఫ్ లేట్ రంగన్న అను అతను తల్లిదండ్రులు, ఇద్దరు కుమారులు, ఒకరు మధుసూదన్ రెడ్డి. ఇతను వీరికి ఆస్తి తగాదా ఉండడం వల్ల ఇతను ఆస్తుల్లో భాగంగా వాళ్ళ గ్రామంలో జరిగినటువంటి గొడవకు సందర్భంగా కక్ష పెంచుకొని సొంత అన్న కొడుకుని కూడా భార్గవ్ని కూడా చంపించాలనేసి గతంలో మిచిరి గ్రామంలో ఉన్నటువంటి మారుతిరెడ్డి అనేటువంటి వ్యక్తితో పరిచయం ఏర్పడి అతన్ని మా అన్న కొడుకుని చంపితే నాకు విలువైన భూమి వస్తుందని చెప్పేసి అతను చెప్పడం వల్ల దానికి 23 లక్షల రూపాయలు నేను చెల్లిస్తాను, మీరు కంపల్సరీగా అతన్ని చంపి నాకు పెట్టాలని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ కుట్ర పన్ని అతను ఈ దినం 3 లక్షల రూపాయలు మరియు చంపడానికి 3 వేట కొడవలను మరియు అలాగే అతను వారిని ఇద్దరిని ఎత్తుకొని వెళ్ళి వేరే చోట చంపి పడేయాలనే ఉద్దేశంతో ప్రయాణం చేయడానికి ఒక కారును కూడా ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. దాని చేత ఈరోజు దామోదర్ రెడ్డి సన్నాఫ్ రంగన్న ఆయన తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో మా పోలీసులు ఆ పల్లెపల్లి గేటు దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర స్వాధీనం చేసుకున్నారు.